లూకాసు వార్త 20వ అధ్యాయము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకాయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుష్యుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకుని, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పునని వారితో అనిను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగ్యమిమ్మని ఆ కాపుల యొద్దకొక దాసుని పంపగా, ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరియొక దాసుని పంపగా, వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడవ వాని పంపగా, వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకునెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగినట్లు ఇతని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్ష తోట వెలుపలకు త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చినని ఆయన చెప్పగా, వారు విని అట్లు కాకపోవునుగా కనరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని లలిచేయుననెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయము చూచిరి, కానీ జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని అనిపించుకును వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు. నీవెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పై వ్రాతియు ఎవనివని అడగగా, వారు కైసరువనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించడని వారితో చెప్పెను. వారు ప్రజల ఎదుట ఈ మాటలు తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఓరకుండిరి. పునరుద్ధానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి, బోధకుడా, భార్య బ్రతికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానము లేక చనిపోయెను. రెండవ వాడును మూడవ వాడును ఆమెను పెండ్లి చేసుకునిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానము లేక చనిపోయెను. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి
పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికియ్యబడుదురు, కానీ పరమున మృతుల పునరుద్ధానమును పొందుటయు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికియ్యబడరు. వారు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సామానులను దేవుని కుమారులనై యుందరు కనుక వారికను చావనేరరు. పదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. తరువాత వారాయనను మీరేమియూ అడుగ తెగింపలేదు గనక శాస్త్రులలో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగ చెబుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగినని చెప్పెను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువటంగిలు ధరించుకుని తిరుగుగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరీ విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. ఆమేన్.